హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. అనకాపల్లిలోని దేవరాపల్లి మార్కెట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే టమాటా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు గిట్టుబాటు ధర లేకపోవడంతో తాము పండించిన పంటను అమ్మాలన్నా కానీ తమకు కన్నీరు వస్తుందంటూ వాళ్ళంతా కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దళారులు తమను దగా చేస్తున్నారంటూ నిన్న చాలా వరకు కూడా తాము తెచ్చుకున్నటువంటి టమాటాలన్నిటినీ కూడా రోడ్డు పైన పారబోసి తమ నిరసన అయితే తెలపడం జరిగింది. కోల్డ్ స్టోరేజ్లు అనేది లేకపోవడంతో తక్కువ ధరకు దళారీలు తమ వద్ద నుంచి టమాటాలను తీసుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ఏమీ పట్టించుకోవటం లేదని అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా దేవరాపల్లి మార్కెట్లో ఉన్నటువంటి టమాటా రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తాము ఒక టమాటా పంటను ఒక ఎకరాలో పండించాలంటే దాదాపు మేము 30,000కు పైగా కూడా ఖర్చు పెడుతున్నాము. కానీ తమకు ఖర్చు పెట్టినంత కూడా రావటం లేదు. కిలో 20 రూపాయలు 30 రూపాయలకే దళారులు తమ వద్ద టమాటాలు కొనుగోలు చేస్తున్నారంటూ వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తమకు కోల్డ్ స్టోరేజ్లు అనేది కడితే ఆ టమాటాలను కొంచెం కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని కొంచెం మంచి ధర వచ్చినప్పుడు తాము అమ్ముకోవడానికి వెసులుబాటు ఉంటుందని, కానీ ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని చెప్పి కూడా టమాటా రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రైతు దేశానికి వెన్నెముక లాంటి వాడు. రైతు పండిస్తేనే అందరూ తినడానికి తిండి ఉంటుంది. కానీ అలాంటి రైతుకి ప్రస్తుతం చూసుకున్నట్టయితే కనీసం గిట్టుబాటు ధరలు అనేది కూడా లేక పెట్టిన పెట్టుబడి కూడా రాక తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారని చెప్పి రైతులంతా కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎప్పటికైనా సరే ప్రభుత్వం అనేది జోక్యం చేసుకుని కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేసి దళారీ వ్యవస్థకు పులి స్టాప్ పెట్టి తమ టమాటాలకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి తమను ఆదుకోవాలని రైతులంతా కూడా ప్రభుత్వాన్ని ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.